Hi guys, welcome to my channel. మన తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ అనగానే గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు మాత్రమే. ఆ అమ్మవారే తన కుమారులకు ఏ స్థానం ఇచ్చిందో, ఆ పరమేశ్వరుడికి ఏ స్థానం ఇచ్చిందో తెలుసుకుందాం. ఈ వీడియోలో పల్లి ప్రేమను చూడండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. గూగుల్ ఎర్త్ ద్వారా మీకు చూపించాను. ఆ పైన ఉన్న 2 దేవాలయాలు కుమారులకి ఇచ్చినాయి. ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు పరమేశ్వరులు ఉన్నారు, అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు ఆ కొండ మీదకి ఎలా వెళ్ళాలి, వినాయక దర్శనం ఎలా చేసుకోవాలి, ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఎలా చేసుకోవాలి, ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పదండి. కంట్రోల్ రూమ్ ఆపోజిట్ ఫ్లైఓవర్ పై నుంచి ఈ వీడియో నేను తీస్తున్నాను. మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, ఒకసారి మీరు కూడా చూడండి. సేమ్ ఫ్లేవర్ కింద ఉన్నాను. మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంద్రకీలాద్రికి వెళ్తారు, రైట్ సైడ్ అన్నదాన సత్రం ఉంటుంది, అదే గుర్తుపెట్టుకోండి. ఆ రూట్లో స్ట్రైట్కి వెళ్ళిపోవటం, ఎక్కడ ఆగద్దు. ఈ రూట్లో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఎటుపక్కకు వెళ్ళాలని అడిగితే వాళ్ళే చెప్తారు. అదేంటి వినాయకుడి గురించి చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటున్నారు ఏంటి అనుకున్నారా? ముందు ముందు మీకే తెలుస్తుంది, చూడండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిశారు కాబట్టి కెమెరా లోపలికి వెళ్ళలేదు, కాబట్టి నేను తీయలేదు. ఇక్కడ మీరేం కోరుకున్నా సరే చిటికలో జరిగిపోతాయి. ఇదేంటి కిందకు వస్తుంది? ఓ, సబ్స్క్రైబ్ షేర్ లైక్ అంట, చేయండి అమ్మా, అంతే కదా. ఓ, మళ్ళీ షేర్ చేయరా? షేర్ అంటే మళ్ళీ కొట్టండి. థ్యాంక్ యూ. ఓకే, దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒక గేట్ కనబడుతుంది. ప్రజెంట్ నేను అదే ప్లేస్లో ఉన్నా. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మీకు ఇలా మెట్ల దారి కనబడుతుంది. మీకు ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు. ఆ మెట్టు అక్కడ పట్టుకుని బైక్ ఎక్కారా డైరెక్ట్కి వెళ్ళిపోవడమే. జస్ట్ ఒక 10 మెట్లు ఎక్కితే ఇదిగో విజయవాడ ఇలా కనబడుద్ది. ఇంకో విషయం ఉండు, ఇదే కొండ మీద వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. కానీ నాకు ఒకటే బాధ అనిపించింది. కరెక్ట్గా ఒకసారి పిక్చర్ దూరం నుంచి పెడతాను, అబ్జర్వ్ చేయండి. చూశారు కదా, అది సిచ్యువేషన్. దేవాలయాలకు ఎక్కువగా విరాళాలు ఇచ్చేవాళ్ళే కానివ్వండి, బంగారు ఆభరణాలను గొల్లకు సమర్పించేవాళ్ళని కానివ్వండి, దేవుడికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే కొంచెం మనసులో పెట్టుకొని ఇక్కడ ఒక పూరి గుడిసె ఏర్పాటు చేయండి.
చాలు. ఇక్కడ మా చెల్లెలు కూతురు చదువుకుంటుంది, బిందు శాస్త్ర, అట్కిన్సన్. చివరికి వచ్చేసాం. రైట్ సైడ్కి వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, లెఫ్ట్ సైడ్కి వెళ్తే వినాయకుడి గుడి. లెట్స్ గో. విజయవాడ మొత్తం కనపడే అఖండ జ్యోతి దర్శించుకోండి. ఇదే పైకి వెళ్తే ఒక్కరు లేరు. సరే అని చెప్పి నాకు వచ్చిన 4 మంత్రాలు చదివేసుకొని హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి నిదానం కిందకు వచ్చేసా. వెళ్ళేమని మర్చిపోయా. మన విజయవాడ ఒకవైపు చూశారు కదా, రెండో వైపు భవానీపురం హైదరాబాద్ హైవేలో రూట్ ఇది. చూడండి ఒకసారి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని కూడా చూపిస్తాం అంతే. ట్రెక్కింగ్ చేసే అయితే చాలా సరదాగా వెళ్ళచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా. కానీ నాలాగా మిస్టేక్స్ చేయకండి. కొండ సాయి ఎక్కిన తర్వాత తెలిసింది నాకు, ఏదో మర్చిపోయా అనుకున్నా, వాటర్ బాటిల్ మర్చిపోయా. అయినా పైన ఎవరో ఒకరు ఉంటారనుకున్నా, ఒక్కడు కూడా లేరు. పైన ఎండ మండిపోతుంది, నా దోల తీరిపోయింది. కానీ హ్యాపీ.